హాయ్ అండి, అందరూ అయితే బాగున్నారా? మేము కూడా అయితే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నామండి. సండే ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. బాండీలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయను టమాటా అయితే గ్రేవీ కోసం అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. గ్రేవీ అయితే ఆయిల్ అయితే వేసేసానండి. ఈ గ్రేవీ మొత్తం అయితే బాగా ఫ్రై అవనిద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. సరేనండి, ఈ గ్రేవీలోనే 3 పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇవి కూడా అయితే కలిపేసుకుందాము. మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. సరేనండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే బాగా అయితే ఫ్రై అయిపోయింది కదండి. అల్లం పేస్ట్ కూడా అయితే వేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉందండి. అది కొంచెం గట్టిగా అయితే ఉంది. వేడి తగిలినాకైతే మెత్తబడిపోతుంది. అల్లం పేస్ట్ కూడా మొత్తం అయితే బాగా అయితే ఫ్రై అవనివ్వాలండి. సరేనండి, అల్లం పేస్ట్ కూడా బాగా అయితే ఫ్రై అయిందండి. చికెన్ అయితే వేసేసుకుందామండి. చికెన్ అయితే 2 సార్లు అయితే కడిగి వాటర్ ఏమీ లేకుండా పెట్టుకున్నానండి. 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నామండి. చికెన్కి మసాలా అయితే మొత్తం అయితే పట్టేంత వరకు అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. గంట క్రితం అయితే చపాతీ పిండి అయితే కలిపి అయితే పెట్టుకున్నానండి. చపాతీ పిండిలో ఆయిల్ అని సాల్ట్ అయితే వేసి కలిపి అయితే పెట్టుకున్నానండి. పిండి అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉందండి. కర్రీ అయిపోయినాక చపాతీలు అయితే చేస్తాను వేడివేడిగా. చూసారండి, చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. ఇందులోనే కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. మన టేస్ట్కి సరిపడినంత అయితే వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. అలానే కారం అయితే వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కదా, కొంచెం కారం అయితే ఎక్కువ అయితే వేసుకుంటున్నానండి. మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నామండి.
ఉప్పు కారం అయితే చికెన్కి పట్టాలి కదా. మొత్తం అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. అలానే సరేనండి, చికెన్ అయితే బాగా ఉడికింది కదండి. లాస్ట్లో అయితే కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. చపాతీలోకి కదా కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని కొబ్బరి అయితే వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికినాకైతే ఆపేసుకుందామండి. సరేనండి, చపాతీలు అయితే చేసేసాను మొత్తం. ఇప్పుడైతే కాల్చుకుంటున్నాను చపాతీలు పెనం మీద. చపాతీలు అయితే బాగా అయితే పొంగుతున్నాయండి. పిండి అయితే నానబెడితే ఒక గంట సేపు చపాతీలు అయితే బాగా పొంగుతూ మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. చపాతీలు మొత్తం కాల్చి అయితే హాట్ బాక్స్లో అయితే పెట్టుకుంటే మనం తినేటప్పుడు అయితే సాఫ్ట్గా అయితే ఉంటాయండి. చపాతీ చికెన్ కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందో కామెంట్ అయితే చేయండి. నా చికెన్ కర్రీ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే తింటున్నారండి. టేస్ట్ అయితే ఎలా ఉందని అడుగుతున్నాను. బాగుందని చెప్తున్నారు పిల్లలు. అలాగే మా వారు నేను కూడా అయితే స్నానం అయితే చేసి చపాతీ అయితే తింటున్నామండి. మా వారిని అయితే అడుగుతున్నానండి ఎలా ఉందని చెప్పమని. నవ్వుకుంటున్నారు. ఆనియన్స్ నిమ్మకాయ అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నామండి. చపాతీలకు బాగుంటుందని మా వారికి అయితే నచ్చిందండి, బాగుందని చెప్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.